మనకి ఏదైనా నష్టము కానీ లేకపోతే ఇబ్బంది కానీ కలిగినప్పుడు ఎందుకు నా జీవితంలో కలుగుతుంది అని దేవుని వైపు తిరుగు. ఖచ్చితంగా హిజ్కియా దేవుని వైపు తిరిగాడు. ప్రవక్త చెప్పాడు, చెప్పిన మాట విన్నాడు కాబట్టి, ఉపవాసముని ప్రార్థన చేశాడు కాబట్టి తన ఆయుష్ను పొడిగించుకున్నాడు దేవుని వైపు తిరిగి. మరి అదే దేవుడు అదే ప్రవక్త ద్వారా ఈ రాజుకి సెలవు మాటిచ్చినప్పుడు హిజ్కియాలాగా దేవుని వైపు తిరిగినట్లయితే ఈ వ్యక్తి బ్రతికించబడేవాడే. కానీ దేవుని వైపు తిరగని లోబడని తిరుగుబాటు స్వభావం వల్ల అతడు తన మరణాన్ని తానే తెచ్చుకున్నవాడిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? జరుగుతున్న నష్టాన్ని బట్టి, కుటుంబంలో జరుగుతున్న అలజడిని బట్టి, వ్యతిరేకతను బట్టి ఇంకా నువ్వు ఆ వైపు ఈ వైపు తిరుగుతున్నావా? దేవుని వైపు తిరుగుతున్నావా? దేవుని వైపు తిరిగినట్లయితే జరగబోవు వాటిని తప్పించుకోవచ్చు. ఇంకా క్షేమకరమైన అనుభవాల్లో నువ్వు జీవించే కృపను దేవుడు మన ఎల్లరికి దయచేయును గాక.